త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో డీఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుద్దుల రమణ, నగర అధ్యక్షుడు బడే వెంకటకృష్ణ, బీసీ నాయకులు పంపన రామకృష్ణులు మాట్లాడుతూ తక్షణమే బీసీల కులగణను చేపట్టి బీసీల జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీల ప్రతి కుటుంబం యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను సమగ్ర సేకరణ చేపట్టాలని, తద్వారా రాజ్యాంగం సవరణ చట్టం ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించి ఓబీసీ మహిళలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలన్నారు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచి ఏబీసీడీలుగా వర్గీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు వర్మ, శిరీష తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి పిలుపు మేరకు మరి బీసీలు దామాసా ప్రకారం ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకి సరైన న్యాయం జరగటం లేదన్న ఉద్దేశంతో అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు జరిపిన సంగతి మీ మీడియా మిత్రుల గారికి అందరికీ తెలుసున్న విషయమే. ఈరోజు పక్క రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు మరి గవర్నమెంట్ ముందుకు వచ్చి బీసీ రిజర్వేషన్ విషయంలో మరి వాళ్ళ ఆలోచనలు బట్టి 42%, ఇప్పుడు ఈ మధ్య తెలంగాణలో 42% రిజర్వేషన్లు కల్పించాలని కూడా మరి అక్కడ తెలంగాణలో అక్కడ బీసీలు అందరూ కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా విభజన ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలు మరి జనగణ చేసి దీని దామాషా ప్రకారం బీసీలకి మరి తగు న్యాయం చేయాలని, తద్వారా ఏబీసీడీ వర్గీకరణ అంటే ఈరోజు ముఖ్యంగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. హైకోర్టులో అప్పీల్ చేయడం ఎందుకయ్యా అంటే రాష్ట్ర వ్యాప్తంగా రానున్న స్థానిక ఎలక్షన్లో జరుగుతాయనో ఒక మరి మూమెంట్ అయితే ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే పదవీ కాలాలన్నీ కూడా స్థానిక సంస్థలన్నీ పదవీ కాలాన్ని అయిపోయినాయి. ఈ పదవీ కాలాలు మరి రేపు ఎలక్షన్కి ముందు ఏబీసీడీ వర్గీకరణ, బీసీలలో దామాసా ప్రకారం రిజర్వేషన్ కల్పించి బీసీల్లో కూడా ఏబీసీడీ వర్గీకరణ చేసి మరి తదుపరి మరి ఎలక్షన్కి వెళ్ళాలి తప్ప ముందుగా వెళ్తాం అనేది ఇది కరెక్ట్ కాదని ఉద్దేశంతో హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దాని ద్వారా ఈ జిల్లాలో విభజన 26 జిల్లాల్లో మరి అన్ని కలెక్టరేట్లలో కూడా ఈరోజు అందరూ కూడా కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చి తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పంపించమని మేము కలెక్టర్ గారిని అడగడం జరిగింది. దాని ద్వారా కూడా మరి స్థానిక శాసనసభ్యులు వరమాడి వెంకటేశ్వర గారికి కూడా మరి బీసీ సంఘాల ద్వారా ఈ జిల్లా అధ్యక్షులు అలాగే రాష్ట్ర కమిటీ మరి టౌన్ కమిటీ అందరూ కూడా ఈ కలెక్టరేట్లో మరి